హలో అండి. పట్టు సారీకి ఇలా బ్లౌజ్ అయితే ప్రింటెడ్‌తో అయితే వచ్చేసిందండి. దీన్ని ఎలా మనము నెక్కు అడ్జస్ట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇదైతే లెంతీగా, బ్రాడ్‌గా వచ్చేసిందండి. సో, మనకు కావాల్సిన మెజర్‌మెంట్‌తో ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా సగానికి మడుచుకొని కరెక్ట్‌గా సర్దుకోవాలండి. మనకు కావాల్సిన మెజర్‌మెంట్ అయితే తీసుకొని క్రాస్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. దీనిపైనే చిన్నగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్తో కట్ చేసుకున్న లైనింగ్ని అయితే దీనిపైన పెట్టేసుకొని ఆల్రెడీ రౌండ్ నెక్కే వచ్చింది కదా అండి, ఇలానే సింపుల్గా మనమైతే ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఇలా మిడిల్ పార్ట్ దగ్గర అయితే లైనింగ్ని ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి అయితే మనకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నెక్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా పిన్ అయితే పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఎంత మెజర్మెంట్తో ఉందో అదైతే టిక్ పెట్టుకొని ఆల్రెడీ రౌండ్ నెక్కే వచ్చింది కదా అండి, ఇలా రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సింపుల్గా. అంతే అండి. ఇలా మిడిల్లో ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాం. ఈజీ వేలో ఇలా అయితే మనం నెక్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న కట్స్ ఇస్తూ నెక్ని అయితే ఈజీగా ఇలా స్టిచ్ వేసుకోవచ్చు. వర్క్ బ్లౌజెస్, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా ఇలానే వస్తూ ఉంటాయి కదా అండి. ఇలా ఈజీ వేలో అయితే మనం మెజర్మెంట్తో అయితే ఇలా స్టిచ్ వేస్తూ ఉంటే మనకి బ్లౌజ్ అనేది జారకుండా బ్రాడ్గా రాకుండా ఉంటుంది. సో, ఇది ప్రిన్సెస్ కట్ కూడా ఆల్రెడీ మెజర్మెంట్తో వచ్చేసిందండి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి ఇది కరెక్ట్గా ఉందండి. సో, అందుకే నేను దీన్నే ఫాలో అవుతున్నాను. బ్యాక్ సైడ్ అయితే మనము టిక్ పెట్టుకోలేం కాబట్టి ఇది ఉన్నట్లు. ఇప్పుడు ఇది నేను రైట్ సైడ్ నుండే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. రైట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ప్రిన్సెస్ మోడల్లో అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి. చూసేయండి. వన్ సైడ్ నేను స్టిచ్ చేసిన తర్వాత ఇందులో చూపిస్తాను, చూసేయండి. సో, ఇంతే అండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది మరో సైడ్ కూడా మళ్ళీ కుట్టేసుకుందాం. ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిన్న కామెంట్ అయితే చేసేయండి.